ఒక వ్యక్తి జీవితంలో విజయం చాలా ముఖ్యం. ఇది వ్యక్తి విశ్వాసం, భవిష్యత్తు కోసం చాలా అవసరం. విజయాన్ని అనుభవించడం ఒక వ్యక్తిని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుందట. విజయం సామాజిక, ఆర్థిక శ్రేయస్సు అనుభవాన్ని కూడా ఇస్తుంది. విజయం జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి తన స్వంత గుర్తింపును పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఈ విజయం లక్ష్యాల వైపు వెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. అలాగే విజయం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన భాగం. మీరు విజయం సాధించాలంటే మీరు రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను వదిలేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాయిదా వేయడం. మనం ఏదో ఒక పనిని వాయిదా వేయడం చేస్తూ ఉంటాం. అయితే వాయిదా వేయడం విజయానికి అతిపెద్ద శత్రువట. మీరు విజయవంతం కావాలంటే మీరు ఈరోజు వాయిదా వేయడం మానేయాలి. అవసరమైతే రేపటి పనిని కూడా ఇప్పుడే చేయాలి. వాయిదా వేస్తే మీ గెలుపు కూడా వాయిదా పడుతూ ముందుకు వెళ్తుంది. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తూ ఉంటాయి. మీరు విజయవంతం కావాలంటే మీరు సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించాలి. మీ లక్ష్యాలను మీరు గట్టిగా విశ్వసించాలి. జీవితంలో విజయం సాధించేందుకు ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ ఆలోచనలను తీసివేయాలి. ఇలా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నారనుకో, మీరు జీవితంలో విజయం సాధించేందుకు ముందుకు వెళ్ళలేరు. స్వీయ సందేహం అనేది మీ యొక్క శక్తి సామర్థ్యాలను విశ్వసించకుండా తగ్గిస్తూ ఉంటుంది. మీరు విజయవంతం కావాలంటే మిమ్మల్ని మీరు ఎక్కువ అనుమానించకుండా మీ యొక్క స్వీయ సందేహాన్ని అధిగమించాలి. మీపై నమ్మకం ఎక్కువగా పెట్టుకోవాలి. ఇక భయం మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా నిరోధిస్తూ ఉంటుంది. ఏ పనిలోనైనా భయం ఉన్నదనుకోండి, విజయం సాధించాలనే భయాన్ని ఎదుర్కొని మీరు ముందుకు సాగాలి. ధైర్యంగా ముందుకు సాగుతూనే విజయం మీ సొంతం అవుతుంది. భయంతో బ్రతికే వారికి గెలుపు రుచి తెలియదట. ఉన్న చోటే ఆగిపోతారు. సోమరితనం. ఏ పనినైనా కానీ మనం సోమరితనంతో తర్వాత చేద్దాంలే అని అనుకుంటాం. కానీ సోమరితనం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుందట. మీరు విజయం సాధించాలంటే మీరు కష్టపడి ఒళ్ళొంచి పనిచేయాలి. ఎప్పుడు సోమరితనంగా ఉండేవారికి విజయం దక్కదు. యాక్టివ్గా పనిచేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అపనమ్మకం ఇతరులతో సంబంధం ఏర్పరచుకోకుండా మిమ్మల్ని దూరంగా నిరోధిస్తూ ఉంటుంది. మీరు విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరిని మీరు విశ్వసించాలి. వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. వారి యొక్క అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎలాంటి వారినైనా సరే మీ దారిలోకి తెచ్చుకునేలా మీరు చేసుకోవాలి. ఇక వైఫల్యాలు చూసి భయపడకూడదట. గెలుపు రుచి అర్థం కావాలంటే ఖచ్చితంగా ఓటమి రుచి తెలిసి ఉండాలి. వైఫల్యం చెందితే అనుభవం వస్తుంది. మీరు విజయవంతం కావాలంటే మీరు మీ యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. మీ యొక్క పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలి. అజ్ఞానం మిమ్మల్ని విజయం దూరం చేస్తుంది. అజ్ఞానం అనేది మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీరు విజయవంతం కావాలంటే మీరు తప్పకుండా నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్క విషయం మీద జ్ఞానం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. వైఫల్య భయం. మనం ఏదైనా పని చేసినప్పుడు వైఫల్యం కలుగుతుందనే భయం ఉంటుంది. ఈ వైఫల్య భయం మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. విజయం సాధించాలంటే అపజయం అనే భయాన్ని వీడి ముందుకు సాగాలి. అప్పుడే విజయం మీ యొక్క సొంతం అవుతుంది. ముందుగానే ఏమవుతుందోనని అక్కడే ఆగిపోకుండా ఆలోచించకుండా ఈ వైఫల్య భయాన్ని ఎదురించి ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఇక ఆఖరిది వేరే విషయాలపై ధ్యాస. పరధ్యానాలు మిమ్మల్ని మీ యొక్క ఏకాగ్రతను మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా నిరోధిస్తూ ఉంటాయి. మీరు విజయవంతం కావాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ యొక్క మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా చేయాలి. ఇతర విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఇలా చేస్తే మీ యొక్క విజయంపై ముందుకు వెళ్తూ ఉంటారు.